హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు లాగ్ అనమాట. మండే రోజు ఈరోజు అది నేను చెప్తూ ఉన్నాను కదా, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా అనుకుంటున్నానని, మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టాలని. దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వాళ్ళు మిషన్లు ఎలాగ రన్ చేస్తున్నారు, బాగుండాయా లేదా అనేది ముందు నేను గ్రౌండ్ చూసుకోవాలి కదా. ఆ రిపోర్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఏదైతే బాగుంటుంది, ఏ కంపెనీ అయితే బాగుంటుంది. అందులో మెయిన్ ఏంటంటే, నేను చాలామందిని అడిగితే ముందు సర్వీసు చెప్తూ ఉన్నాను కదా, సర్వీస్ బాగుండాలి. వాళ్ళు మా ఇంటి దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు తెచ్చిపెట్టున్నారు మిషన్లు. వాళ్ళ దగ్గరికి వెళ్తే రిపేర్లు వస్తున్నాయి. వాళ్ళు ఫోన్ చేస్తే 3 days 4 days రారు. మనకి అర్జెంట్ జాకెట్లు ఉంటాయి, మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ అలాంటివి ఎంబ్రాయిడరీ చేయాలన్నప్పుడు ఆగిపోతున్నది, బిజినెస్ పోతున్నది, అట్లాగా రావట్లేదు సరిగా అన్నారు వాళ్ళు చెప్పిన కంపెనీలు కొన్ని. అందుకని మాకు తెలిసిన, అంటే మేము కొంతమంది దగ్గర వేయించుకుంటుంటాం కదా, వాళ్ళు పొదలకూరులో ఒక తెలిసిన ఆవిడ ఉన్నది. మా చెల్లెలు కూడా అక్కడ ఉంటుంది, మా పెద్ద చెల్లెలు. మేము ఆమె దగ్గర చాలా జాకెట్లు ఎంబ్రాయిడరీ చేయించుకున్నాం, మా సిస్టర్స్ మేమైతే. సరే అక్కడ వెళ్ళి ఒకసారి ఆవిడైతే చెప్తుందా లేదా అని డౌట్. కొంతమంది చెప్పట్లే, మనం ఏమైనా బిజినెస్ పెడితే మళ్ళీ వాళ్ళకి పోటీ అవుతామో ఏమో అనుకొని కూడా కొంతమంది చెప్పట్లేదు అనమాట. సరేనని అక్కడికి వెళ్ళాలని రెడీ అవుతున్నాము మా వారు నేను. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే గారెలు, నైట్ పప్పు నానేసాను, అవి ఇలాగా గారెలు చేశాను. చట్నీ కారం ఉన్నది, కారం వేసున్నాను, అది ఉన్నదిలే. టిఫిన్ చేసేసి బయలుదేరదామనే లోపల మా అమ్మ కూడా వస్తాననింది. సరే మా అమ్మని ఇంట్లో ఉంటుందిలే, మేము వెళ్ళేసి వచ్చేద్దామని అంత లోపల అన్నము కూర అవి కూడా చేశాను. అవన్నీ నేను మీకు వీడియోలో కూడా చూపలేదు. బీరకాయ పప్పు ఏమో చేసినట్టున్నాను. అవి చేసేసి నేను బయలుదేరి వెళ్ళాను. ఈరోజు చూడండి, పూలు అక్కడికి వెళ్ళాలని కోసి పెట్టుకున్నాను. ఎన్ని పూలు పూసాయి, ఇవి కూడా చాలా పూలు పూసాయి. ఒక అరమూర వస్తున్నాయి, చెప్తుంటాను కదా, డైలీ ఒక అరమూర పూలు వచ్చేస్తాయి. ఈ లోపల కూర కూడా చేశాను, పప్పు, బీరకాయ పప్పు అది చేశాను. మా అమ్మ కూడా వచ్చేస్తున్నది. నేను అల్లిస్తానమ్మా అని చెప్పింది మా అమ్మ కూడా. ఇంకా ఈ హౌస్ కూడా నేను క్లీన్ చేయాలి. ఈ మధ్య నాకు కొంచెం డేట్ టైం అయ్యి ఇవన్నీ శుభ్రం చేయలేదు, తీరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సరే అక్కడికి వెళ్ళేసి వచ్చినాక ఈ పని అంతా చేసుకుందాం అనేసి. పెట్టుకోలేమా? నేను చెప్తుంటాను కదా, బయట ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ముందు మా బుడ్డగాడిని ఒక్కడిని వదిలేసి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎలాగో మా అమ్మ వచ్చేసింది కాబట్టి, మా అమ్మ ఉంది ఇంట్లో, ఎవరో ఒకరు మనిషి ఉంటే అది హ్యాపీగా ఉంటుంది. లేకపోతే అది అంత చెట్లన్నీ లోడేస్తుంది, కేకలు పెడతా ఉంటుంది. చుట్టుపక్కల పాపము వాళ్ళు కూడా మేమేదో దాన్ని కష్టపెడుతున్నాం అనే ఫీలింగ్లో ఉంటుంది. అసలు మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము. ఇట్లాంటి అవసరాలు అయినప్పుడన్నా వెళ్ళాలి కదా. ఇది మా చెల్లెలు వాళ్ళ ఆమెతో వెళ్ళి మాట్లాడేసి వచ్చాము. అక్కడ షూట్ చేయలేదు, వాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారోలే అనేసి వాళ్ళ మిషను అవన్నీ అయితే నేను షూట్ చేయలేదు. ఆవిడతో మాట్లాడాను, ఆవిడ బాగా రెస్పాండ్ అయింది. నేను పెట్టుకున్న కంపెనీ బాగున్నది, సర్వీస్ కూడా వాళ్ళు వెంటనే వచ్చి సర్వీస్ కూడా చేస్తారు, బాగుంది అని చెప్పింది. ఇంకా మా చెల్లెలు కూడా జాకెట్లు కుడుతుంది. మా చెల్లెలు బాగా టైలరు, వస్తూ ఉండేది. మేము సడన్గా వచ్చామన్నమాట, సర్ప్రైజ్గా వచ్చాము. వీళ్ళందరూ సర్ప్రైజ్. ఇంక సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన దాకా ఉండి పిల్లల్ని చూసి వచ్చేద్దాము అని అనేసి ఉన్నామన్నమాట. మళ్ళీ పిల్లలు మేము వచ్చి వెళ్ళామంటే మేము మమ్మల్ని చూడకుండా, మాకు అంత దూరం వెళ్ళి పిల్లల్ని చూడకుండా వచ్చామనిపిస్తుంది. వాళ్ళు ఏమంటే వెళ్ళిపోయిందే ఏడుస్తారనమాట. పెదమ్మ పెదనాన్న వచ్చి వెళ్ళిపోయారు, మేము స్కూల్ నుంచి వచ్చిన దాకా ఉండలేదు అని. మధ్యాహ్నం భోజనానికి వస్తారు వాళ్ళు, పాప, మా చెల్లెలు పాప, మా చెల్లెలు బాబు అనమాట. ఇంకా బయలుదేరేసాము. అక్కడ వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన దాకా ఉండేసి వాళ్ళు అటు వెళ్ళిపోగానే మేము కూడా ఇలాగ బయలుదేరేసి వచ్చేసాము. అయితే ఆవిడతో మాట్లాడాం కదా మేము, ఆవిడ బాగా రెస్పాండ్ అయ్యి బాగా చెప్పింది, బాగున్నది. ఆవిడ చేస్తున్న కంపెనీ వచ్చేసి HSW కంపెనీ.
దానికి సంబంధించిన సర్వీస్ అది కూడా బాగుంది. ఇంకా నాకు కాస్ట్ అవి తెలియదు. నేను అప్పుడు పెట్టుకున్నప్పుడు 5 lakhs అయింది, ఒక 10,000 తక్కువ 5 lakhs ఏమో అయిందంట. ఇప్పుడు రేటు ఎలాగున్నదో నాకు తెలియదువే అని చెప్పింది. సరేలే అనేసి నేను మా ఇంటి దగ్గర ఒక 2-3 కనుక్కుంటే వాళ్ళు సరిగా చెప్పలేదు. యూట్యూబ్లో కొంతమంది నంబర్లు ఇచ్చి మాకు కాంటాక్ట్ అవ్వండి అని వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఎత్తలేదు. ఈవిడ నంబర్ ఇచ్చింది, నేను వాళ్ళు గుంటూరు అంట, ఫోన్ చేశారు. సరే అతను కూడా ఆ టైంలో ఎత్తలేదు. నేను వాళ్ళ హెడ్ ఆఫీసుకు సంబంధించింది నేను ఆన్లైన్ సెర్చ్ చేస్తే ఆ నంబర్ ఉండింది. వాళ్ళకి చేస్తే మాకు దగ్గరలో తిరుపతిలో ఉందంట దీనికి సంబంధించిన డీలర్షిప్. మాకు గుంటూరు కంటే తిరుపతి దగ్గర, తిరుపతిలో ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కలవండి అని వాళ్ళ అడ్రస్లు, మిషన్స్ అన్నీ ఏ కాస్ట్లో ఉన్నాయి అవన్నీ నాకు పెట్టారు వాళ్ళు. ఫైనల్గా అయితే మేము HSW కంపెనీదే తీసుకోవాలనుకున్నాం. చాలా అవి సెర్చ్ చేసినా కూడా అవి కొన్ని చాలా వరకు లోకల్ కంపెనీలు అంట. వాటికి ఏమంటే సర్వీస్ మ్యాన్లు సరిగా రావట్లేదు, రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పారు వీళ్ళు. నేను వీళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ అయితేనే క్లియర్గా చెప్పారు మా సర్వీస్ బాగుంటుంది, ఇది లిమిటెడ్ కంపెనీ, మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ, మీరు చూడండి ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్పారు. సరే అది కూడా వెళ్ళేసి రేపు ఒక ఎల్లుండో కొంచెం మా వారికి ఫ్రీ అయినప్పుడు చూసుకొని మా వారు నేను వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. చూద్దాం, అక్కడికి వెళ్ళినాక ఆ కంపెనీది చూసి మళ్ళీ వీలుంటే ఒకసారి గుంటూరుకు కూడా వెళ్ళేసి చూసేసి వస్తాము. 5 lakhs దాకా పెడుతున్నాం కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు మళ్ళీ టెన్షను అది. ఇంకా మేము వస్తున్నాం కదా, ఆ కుక్క చూడండి మమ్మల్ని చూసి ఎంత ఆనందంగా పరిగిస్తుందో. అవి భలే ప్రాణం ఇస్తాయండి అసలు. ఎక్కడున్నా కానీ మమ్మల్ని చూసిందంటే ఇంటి దాకా వస్తాయి. ఇదైతే నైటు వర్షం అన్నమాట. అసలు ఫుల్గా వర్షం బాగా అంటే నల్లగా కమ్మేస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అలాగే ఉండింది. మేము చల్లగా ఉందిలే, జర్నీ చేయాలి కదా, బాగుంది అనుకున్నాము. వచ్చేటప్పుడు మళ్ళీ మధ్యలో దారిలో ఎక్కడ వర్షం పడద్దో, ఎక్కడ ఉరుములు మెరుపులు వస్తాయో, ఎందుకంటే ఆ రోడ్డు అంతా నేను చూపెట్టాను కదా మొత్తం చెట్లే, ఏ చెట్టు కింద ఉంటే ఏ పిడుగులు పడతాయో అది ఒక టెన్షన్ పడతా వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు దారిలో సన్న చినుకులు పడ్డాయి. నైట్ అయ్యేసరికి బాగా పడింది, ఒక జల్లు మంచి జల్లు పడేసింది. ఇంక నైట్ అయితే భోజనం చేసేసుకొని ఇంక నేను చెప్తుంటాను కదా, కిచెన్ అయితే శుభ్రంగా సర్దేసి పడుకుంటాను. మార్నింగ్ లేయంగానే నాకు కిచెన్లోకి వస్తే ఫ్రెష్గా ఉండాలి, అక్కడ అంత నీట్గా ఉండాలి. అది ఒక్కటి మాత్రం మెయింటైన్ చేస్తాను. మిగతా అంతా నేను నీట్గా పెట్టుకుంటానో లేదో కానీ కిచెన్ కాడ మాత్రము షింకు క్లీన్ చేసుకుంటా. ఇలాగైతే నేను చెప్పాను కదా, ఫైనల్గా మిషన్ అయితే HSW కంపెనీది. రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి చూడాలనుకుంటున్నాము. నెక్స్ట్ అక్కడ ఏం జరిగింది, బ్యాంకులో మాట్లాడాలి. రేపు వెళ్ళి ముందు బ్యాంక్ మేడంతో మాట్లాడేసి రావాలి.